నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. నాన్న మాదిరిగా పరిపాలించేలా నారా లోకేష్ ముందుకు వెళ్లాలని ఆకాంక్షించిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు. ఒంటరిగా ఉన్న మహిళలకు నిద్ర మాత్రలు ఇచ్చి బంగారం దోచుకు వెళుతున్న కిలాడి మహిళను పట్టుకున్న ప్రకాశం పోలీసులు. నిందితురాలి వద్ద నుండి 35 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ దామోదర్. ఇక వివరాలకు వెళతాయి. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వారి నాన్న మాదిరిగా పరిపాలించేలా ముందుకు వెళ్లాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఆకాంక్షించారు. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ ను దామచల కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేరుస్తారని తెలిపారు. తాత బాటలో తండ్రి బాటలో నడుచుకుంటూ ప్రజల హృదయాలు చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన నారా లోకేష్ జన్మదిన వేడుకలో ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత, పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాజకీయాలు జరుగుతున్నాయో ఆయన ఏ విధంగా ఈరోజు పనిచేస్తున్నారో మనందరం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు ఇంత పాదయాత్ర చేసి ప్రజలు కష్టాలు, అటు రైతులు కానీ, మహిళలు కానీ, మెకానిక్స్ కానీ అన్ని రంగాలలో కూడా ఏ అయితే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఈరోజు పూర్తిగా అవగాహన చేసుకొని ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఒక్కో దాని మీద ఆయన ఈరోజు చేపడుతున్న పనులు కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు. కాబట్టి ఆయన ఏదైతే వాళ్ళ తండ్రి బాటలో, వాళ్ళ తాతయ్య బాటలో నడుచుకుంటూ ప్రజల హృదయాల్లో ఒక యువనాయకుడిగా నిలిచిన వ్యక్తి మన నారా లోకేష్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఆయన మళ్ళీ పుట్టినరోజులు చేసుకోవాలి, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి, వాళ్ళ నాన్నగారి మాదిరి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా భగవంతుడు కోరుకుంటూ ఆయన ఈరోజు బయట వేరే కంట్రీలో ఉన్నా కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా యువత కానీ, పార్టీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయటం, ఒక మంచి కార్యక్రమాలు ఈరోజు ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. తప్పకుండా కూడా రాష్ట్రంలో మార్పు వస్తుంది. యువనాయకులు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి మార్పుతోటి ప్రజలు ఎవరైతే ఈరోజు ఇబ్బందులు లేకుండా ఒక మంచి పరిపాలనా విధానంలో ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒంగోలులోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన యూత్ పార్లమెంట్ సెషన్ రియల్ పార్లమెంట్ ను తలపించింది. ఈ సెషన్ చూసేందుకు వచ్చిన ఒంగోలు శాసనసభ్యులు ఒక 5 నిమిషాలు ఉండి వెళ్దామనుకున్నారు. అయితే పార్లమెంట్ సెషన్ లో విద్యార్థుల పర్ఫార్మెన్స్ చూసి దాదాపు గంట పాటు ఉండి వారిని అభినందించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ జగదీష్ తమ వద్ద చదువుకునే విద్యార్థులకు పార్లమెంటరీ వ్యవస్థ గురించి తెలియచేయాలన్న ఉద్దేశంతో ఒంగోలులోని పిఎస్సి కన్వెన్షన్ సెంటర్లో తమ విద్యార్థుల చేత యూత్ పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్ భవన్లో ఏ విధంగా సెషన్ జరుగుతుందో దానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఏర్పాట్లు చేశారు. స్పీకర్ తన పోడియంలో కూర్చునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్పీకర్ కు కుడివైపు అధికార పక్షం, ఎడమవైపు ప్రతిపక్ష సభ్యులు కూర్చున్నారు. పార్లమెంట్ సెషన్ నోట్స్ రాసుకునేందుకు ప్రత్యేకంగా టేబుల్ వేసి విద్యార్థులను కూర్చోపెట్టారు.
8వ తరగతి చదువుతున్న మాన్విత స్పీకర్ గా, 9వ తరగతి చదువుతున్న హర్షే డిప్యూటీ స్పీకర్ గా పార్లమెంట్ సెషన్ ను హోందాగా నిర్వహించారు. ప్రధాని రోల్లో 9వ తరగతి చదువుతున్న మానస్విని ప్రధాని రోల్లో పూర్తిగా ఒదిగిపోయారు. ప్రభుత్వ విధి విధానాల గురించి చక్కగా తెలియజేశారు. 9వ తరగతి చదువుతున్న చాందిగ్న ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ లోపాలను ఎండగడుతూ విరుచుకుపడ్డారు. పాలన పరమైన సమస్యలను లేవనెత్తి అధికార పక్షాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు. పార్లమెంటులో ప్రశ్నోత్తరాలు జరిగే సమయంలో ప్రతిపక్ష సభ్యులకు ప్రధాని, కేంద్ర మంత్రులు ధీటుగా సమాధానం ఇచ్చిన సమయంలో అధికార పక్షం సభ్యులు బల్లలు చరుస్తూ తమ వైఖరిని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత తమ సమస్యలతో అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టిన సమయంలో ప్రతిపక్ష సభ్యులు కూడా బల్లలు చరుస్తూ తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మొత్తం మీద యూత్ పార్లమెంట్ సెషన్ విద్యార్థుల్లో మంచి జోష్ నింపింది. For raising these important concerns, the government going to improve the security, especially the security of governments of culture, heritage, spiritualism, and eco-tourism. Significantly, Kashmir Circuit, Beach Circuit, Fort Circuit, and Desert Circuit. We have formulated a plan, Swadesh Darshan, for the integrated development of tourist circuits around specific themes. Their options while comparing the ratings given by the different international rating agencies, where our universities are hardly figure in the top 200. Mr. Prime Minister, what is your call on this? implemented. And one more point I would like to make is that our ministry is busy preparing a framework. Madam Speaker, I have supplement. Yes, you may proceed. Madam Speaker, would our worthy Prime Minister care to answer what will be the grounds for such a rating and when was the House to please stay seated? Aye. Those who are against it, please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The very foundation of our nation is based on the rule of the law of all the three organs of the governance. The law is said to be supreme and the most powerful. I think the ayes have it, the ayes have it. Landscape of Ongole. Your journey, sir, is a remarkable one. You have seamlessly continued the legacy of your esteemed grandfather, Sri Damachandra Anjalya Garu, a former minister who was deeply committed to public service. However, it is under your leadership that Ongole has witnessed an era of unparalleled development. Fulfilling promises, we must acknowledge the recent employment records. Over the last 10 years, the microfinance sector has generated significant employment. We do not recognize that as a genuine employment, and the number of peers shows the truth. In the span of 6 to 7 years, you are getting 6 crores new jobs on record. యాజ్ పార్లమెంట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఈరోజు ఎంత చక్కగా చేశారు. మీ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ దిస్ పార్లమెంట్ సెషన్. ఐఎమ్ నాట్ ఏ పార్లమెంటరీ, ఐఎమ్ ఎమ్మెల్యే, బట్ ఈవెన్లో ఒక మంచి పార్లమెంట్ బాగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటిది ఇప్పుడుండే పరిస్థితుల్లో కూడా రాజకీయాల్లో కూడా మంచి యూత్ రావాలి. యూత్ వస్తేనే సొసైటీ బాగుంటుంది. సొసైటీ బాగుండాలి అంటే మంచి ఎడ్యుకేట్ ఉండేవాళ్ళు యూత్, నాన్ కరప్టెడ్ ఇలాంటి ఎప్పుడైతే సొసైటీలో ఉంటుందో సొసైటీ కూడా చాలా మార్పు వస్తుంది ఇప్పుడు తెలియజేస్తున్నా. నేనైతే 5 minutes వరకు వచ్చా. మీ పార్లమెంట్ సెషన్స్ చూసిన తర్వాత అయిపోయే వరకు మీరు ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చే వరకు అప్పుడు దాకా నేను కూడా చాలా ఎంజాయ్ చేశానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తాను. కాబట్టి మీ అందరూ కూడా
పిల్లల్లో కొంచెం పాలిటిక్స్, పార్లమెంట్ సెషన్స్ ఎలా జరుగుతాయి, అసెంబ్లీ సెషన్స్ ఎలా జరుగుతాయి, పిల్లలు కొంచెం కరెంట్ అఫైర్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడానికి, వాళ్ళ హక్కులేంటి, వాళ్ళు ఎలాగ మన ఫైట్ చేయాలి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు చదువుకున్న యూత్ పాలిటిక్స్లోకి వస్తే పాలిటిక్స్ బాగుంటాయన్న ఉద్దేశంతో ఇట్లాగ ఇన్స్పిరేషన్గా తీసుకొని పిల్లలకి పార్లమెంట్ ఎలా జరుగుతుంది, అసెంబ్లీ సెషన్స్ ఎలా జరుగుతాయి, బిల్స్ ఎలా పాస్ చేస్తారు, మన ఫేట్ని, పబ్లిక్ ఫేట్ని సొసైటీలో ఇంప్లిమెంట్ చేసే బిల్స్ అన్నిటిని పార్లమెంట్స్లోనూ లేదంటే అసెంబ్లీస్లోనూ బిల్స్ ఎలా పాస్ చేస్తారు, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంతా క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మన యూత్ పార్లమెంట్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి మన టీచర్స్, తర్వాత మన స్టాఫ్ కానివ్వండి, ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి పిల్లలందరినీ అప్రిషియేట్ చేయడం జరిగింది. 8.2లో ఉన్నాను, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. నేను ఈ పార్లమెంట్ సెషన్లో నాకు రోల్ ఇచ్చింది జగదీష్ సార్ గారు. ఆయనే నాకు ఎలా మాట్లాడాలి, సొసైటీ గురించి ఎలా చెప్పాలి, సొసైటీని ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళు ఎలా డెవలప్ చేస్తారు, అది మొత్తం చెప్పారు. సో ఆయనే నాకు మోటివేషన్ ఇచ్చారు. సరే, నేను 9th క్లాస్ చదువుతున్నాను ఇన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. సో నాకు అపోజిషన్ లీడర్ ఇచ్చారు జగదీష్ సార్. సో ఆల్ ద మోటివేషన్ గివెన్ బై ది జగదీష్ సార్. సొసైటీకి ఎలాగ మనం హెల్ప్ఫుల్గా ఉండాలి అనేది నేర్చుకున్నాను. నేను చాలా నేర్చుకున్నాను. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉండడం వల్ల వాళ్ళతో ఎలా మాట్లాడాలి, సొసైటీలో ఎలా మాట్లాడాలి, సొసైటీలో ఎలా ఉండాలి. నా పేరు షేక్ అర్షియా. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. నాకు స్పీకర్ రోల్ ఇచ్చారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు గెట్ దిస్ ఆపర్చునిటీ. స్పీకర్స్ పార్లమెంట్లో ఎలా మాట్లాడతారో అవన్నీ నేర్పించారు మా టీచర్స్. ఈ ఆపర్చునిటీ దొరకడానికి అందరికీ చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ రోల్ చాలా బాగా అయింది మా స్కూల్లో. థ్యాంక్ యూ. అన్విత, నేను 8th క్లాస్ చదువుతున్నాను. అండ్ నాకు ఈ రోల్ ఇచ్చినందుకు మా స్పీకర్ రోల్ ఇచ్చినందుకు మా ప్రిన్సిపల్ జగదీష్ సార్ని ఇంకా మనోహర్ సార్కి చాలా థ్యాంక్స్. నేను ఈ పార్లమెంట్ సెషన్ చేస్తున్నప్పుడు నాకు రియల్ పార్లమెంట్లో ఉన్నట్టు అనిపించింది. సో నేను ఆ రోల్ చేస్తున్నప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. అండ్ ఈ రోల్ చేసిన తర్వాత మాకు చాలా న్యూ థింగ్స్ కూడా తెలిసాయి, అంటే పార్లమెంట్లో ఎలా జరుగుతుంది అని. అండ్ మమ్మల్ని మోటివేట్ చేసిన జగదీష్ సార్కి కూడా చాలా థ్యాంక్స్. నాకు ఇలా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆ మహిళ ఒక కేసులో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చింది. ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోగా సులువుగా డబ్బులు ఎలా సంపాదించాలి అనే దానిపై దృష్టి పెట్టింది. ఇంట్లో కూర్చొని ఒక సీరియల్ చూసింది. ఆ సీరియల్ ఆ మహిళను ఎంతో ప్రభావితం చేస్తుంది. అందుకు కారణం నిద్ర మాత్రలు ఇచ్చి సులువుగా ఎలా దొంగతనం చేయాలో సీరియల్లో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఆ సీరియల్ ప్రభావంతో ఆ మహిళ నిద్ర మాత్రలు ఇచ్చి దొంగతనాలకు పాల్పడింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 9 ఇళ్లలో బంగారు నగలు దోచుకు వెళ్ళింది. మరో 2 బంగారు దుకాణాల్లో బంగారాన్ని అపహరించింది. ఈ లేడీ కిలాడిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఆమె నుండి 35 లక్షల రూపాయల విలువైన 460 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ దామోదర్ ఒంగోలులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఒంగోలులోని బాలాజీ నగర్ లో గంట ఎలిసమ్మ అనే 39 సంవత్సరాల మహిళ నివసిస్తుంది. గతంలో ఒకసారి దొంగతనం చేసి జైలు శిక్ష అనుభవించింది. ఆ తర్వాత టీవీలో ప్రసారమైన ఒక సీరియల్ ఆమెను ఎంతగానో ప్రభావితం చేసింది. అందుకు కారణం ఆ సీరియల్లో ఈజీగా దొంగతనం ఎలా చేయాలో చూపించారు. నిద్ర మాతలు మింగించి దొంగతనం చేయడాన్ని సీరియల్ ద్వారా బాగా నేర్చుకుంది. దాంతో తనకు ఆరోగ్యం బాగలేదని మానసిక వైద్యుల వద్ద చూపించుకొని నిద్ర మాత్రలు రాయించుకుంది. ఎలిసమ్మ పెళ్లిళ్లకు వెళ్లి ఒంటరిగా ఉండే మహిళల వద్దకు వెళ్లి వారితో సన్నిహితంగా ఉంటుంది. సెల్ ఫోన్ నంబర్ తీసుకొని వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండడం, ఇంటికి వెళ్లి పలకరించడంతో ఒంటరిగా ఉండే మహిళలకు ఆదరణ కలిగి ఆమెతో సన్నిహితంగా ఉండేవారు. దానిని అదునుగా చేసుకొని కాఫీ టీ కలిపి ఇస్తూ దానిలో తాను వెంట తెచ్చిన నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి మత్తులోకి వెళ్లిన తర్వాత బంగారు ఆభరణాలు దొంగతనం చేసి అక్కడ నుండి మాయమయ్యేది. మరో 2 బంగారు దుకాణాల్లో కూడా చోరీకి పాల్పడింది. జిల్లా ఎస్పీ దామోదర్ పర్యవేక్షణలో ఒంగోలు డీఎస్పీ రాయపటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సింగరేకొండ సిఐ, టంగుటూరి ఎస్ఐ, అక్కడి సిబ్బంది చాకచక్యంగా లేడీ కేడి ఎలిసమ్మను పట్టుకొని ఆమె వద్ద నుండి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, మత్తు మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా ప్రశంసించి రివార్డు ప్రకటించారు. గా ఈరోజు ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ టీంకి అందరికి కూడా నా తరఫున అభినందనలు. చక్కగా
ముఖ్యంగా ఒంటరి మహిళలు ఎవరుంటారో వీళ్ళని ఐడెంటిఫై చేసుకుంటుంది. ఈమె ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఈ యొక్క కాలనీస్లో ఈమెకి దూర బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరిని ఉంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్తుంది. లేదంటే ఈమె కూరగాయలు కోసే పని కూడా చేస్తుంటుంది. అలాగే పొగాకు కూడా ఏరడము, పొగాకుని గ్రేడింగ్ చేయడం, దాంట్లో ఈమెకి కొంత వర్క్ ఉంది కాబట్టి విలేజెస్ కూడా వెళ్తుంటుంది. అలాగే మనకు అమ్మనబ్రోలు, అలాగే త్రోవగుంట ఈ ఏరియాల్లో ఈవిడ ఇటువంటి పనులు, ఈ గ్రేడింగ్ చేయటం ఇలాంటివన్నీ చేసేది. కొన్ని ఫంక్షన్లు కూడా వెళ్తుంటుంది. ఊళ్ళో ఎవరైనా చనిపోయినా పెళ్ళిళ్ళు ఉన్నా కూడా పిల్లవని పేరెంట్ అని కూడా వెళ్ళిపోతుంది లేడీ. వెళ్ళి అక్కడ ఒంటరి మహిళలు ఎవరు వెళ్తున్నారో దాదాపు ఒక 75-80 ఇయర్స్ ఉన్నటువంటి మహిళల్ని టార్గెట్గా చేసుకుంటుంది. ఫస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళతో ఐడెంటిఫై చేసుకుంటుంది. ఆ విలేజ్లో ఉన్నటువంటి బంధువులు ఉంటారు ఈవిడకి, ముఖ్యంగా తెలిసిన దూర బంధువులు కానీ వాళ్ళ ద్వారా డేటా తీసుకుంటుంది. వాళ్ళకు కూడా తెలియకుండా ఈ ముసలావిడ ఇంటికి వెళ్ళి చిన్న మాటలు కలుపుతుంది. ఆ ముసలి వాళ్ళు కూడా ఎవరన్నా కొంత బాధల్లో ఉంటే ఆమెకి సానుభూతి చూపించినట్టు నటించి ఇంట్లో గిన్నెలు తోవడం, అలాగే అన్నం వండి పెట్టడం. ఆ ముసలావిడకమ్మ నీకు ఎవరు చూసేవాళ్ళు లేరు అని కొంచెం ఓదార్పు మాటలు మాట్లాడడం వల్ల ఆ ముసలి వాళ్ళు కూడా అయ్యో ఎవరో వచ్చారులే నా గురించి పట్టించుకునే వాళ్ళని ఉద్దేశంతో ఉన్న సందర్భంలో ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, అది లాస్ట్ 2024 మంచి ఏప్రిల్ మే నెలల్లో మంచి ఎండాకాలం అవడం వల్ల నాకు దాహంగా ఉంది, బయట వెళ్ళి కొంచెం థమ్స్అప్ అయి తీసుకొని వస్తానని చెప్తుంది. సరే తీసుకెళ్ళినాకమ్మ మీరు కూడా తాగండి అని చెప్పి వాళ్ళని ఏదో ఒక విధంగా నచ్చజెప్పి థమ్స్అప్ మీకు ఆరోగ్యానికి మంచిది, లేదంటే ముసలి వాళ్ళు కదా వాళ్ళకి ఐడియా ఉండదు దీనిపైన. సో ఇది తాగిచ్చేదానికి ప్లాన్ చేసి ఆ కూల్ డ్రింక్స్లో ఒక 3 లేదా 4 ట్యాబ్లెట్లు వేసేస్తుంది ఆవిడ, వేసి తాగిస్తుంది. వాళ్ళు కూడా అరే ప్రేమగా తెచ్చిచ్చింది కదా అన్న ఉద్దేశంతో ఆ కూల్ డ్రింక్ కొద్దిగా తాగడంతో ఈ ట్యాబ్లెట్లు వేసినటువంటి ఈమె హెల్త్ ఇష్యూస్ కొన్నటువంటి ట్యాబ్లెట్స్ని కొంచెం ఎక్కువ మోతాదులో కొనుక్కొని దీంట్లో 3-4 ట్యాబ్లెట్స్ వేయటం, వాళ్ళు ఒక 10-15 నిమిషాల్లో నిద్రపోవడం జరుగుతుంది. సో ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని ఆ విధంగా ఈవిడ తీసుకెళ్ళిపోయి ఇలా కుదవబెట్టుకోవడం, అలాగే వేరే వేరే షాపులో దీన్ని మార్చి కొన్ని ఐటమ్స్గా, అలాగే కొంతమంది దగ్గర కుదవబెట్టడం, కొన్ని అమ్మడం కానీ ఇలాంటివి చేసుకొని ఈవిడ చేస్తుంటుంది. సినీ సంగీత దర్శకుడు, గాయకుడు వందే మాత్రం శ్రీనివాస్ కు అక్కినేని అవార్డును ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సంయుక్తంగా అందజేశారు. ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణంలో అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో వందే మాత్రం శ్రీనివాస్ కు అక్కినేని అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా మాగుంట దామచల మాట్లాడుతూ వందే మాత్రం శ్రీనివాస్ తన గీతాలతో ప్రజలను చైతన్యపరచాలని ప్రశంసించారు. వందే మాత్రం శ్రీనివాస్ సినీ రంగ ప్రవేశానికి ముందు ఒంగోలు నుండి తన ప్రస్థానం ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్కినేని కళా పరిషత్ అధ్యక్షులు కల్లగుంట కృష్ణయ్య, ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మండవ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సంతోషం. ఈరోజు కన్నుల పండుగ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మండవ మురళీకృష్ణ గారు కూడా జ్యోతి ప్రజ్వలన జరిగిస్తున్నారు. ఇప్పుడు మనం గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ అయితే మన ఒంగోలులో అటువంటి మానవత్వం పరిమళించినటువంటి లేదు పెళ్ళి ఎప్పుడు అవుతుంది బాబు, పిల్ల ఎక్కడుందని అన్నా కదా. అవకాశం ఉంటే ఈ ఊరు తిరుగుతున్నావు, ఆంధ్రప్రదేశ్ తిరుగుతావు, దేశం అంతా తిరుగుతావు, ప్రపంచం అంతా తిరుగుతావు. ఎవరైనా ఒక పిల్ల దొరికితే నీకు నచ్చితే నాకు చెప్పు. ఇరువురు పక్కన అక్కినేని అవార్డు అనే వారికి మనందరికీ కూడా గర్వకారణం ఉంది. వారి అవార్డును స్వీకరించడం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఒంగోలు అంటే
రాష్ట్ర ప్రభుత్వమే వారికి పురస్కారం ఇస్తుంది అన్నట్లుగా మేము భావిస్తూ ఉన్నాం. మీరు తీసుకున్నటువంటి అవార్డులు చాలా గొప్ప అవార్డులు తీసుకున్నా కానీ ఇది ఆత్మీయంగా ఇస్తున్నటువంటి అవార్డు, పుట్టింటి వాళ్ళు ఇస్తున్నటువంటి అవార్డుగా ఇట్లా మెమెంటరీ కృష్ణ నిలబడు అన్న రండి మీరు కూడా. ఎంతమంది అయినా మామూలు ఆయన ఎంపీ అంటే ఏంటి మామూలుది కాదు కదా. భారత పార్లమెంటు సభ్యులు చిన్న శాశ్వత ఎంత మంచి మాట అన్నారు నిజంగా, శాశ్వత పార్లమెంటు సభ్యులు. ఎందుకంటే ఆడ కూర్చొని ఉంటే ఎవరన్నా వస్తే అసలు ఆయన మాట్లాడుతున్న ఆప్యాయత మనం అంత అట్లా మనం చూడం. అందుకే ఆయన అజరా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం మన జిల్లాలో చూస్తున్నాం. నిజంగా డ్యాన్స్ చేస్తారని కొత్త విషయం చెప్పారు, అది నెక్స్ట్ మనం చూడాలి. సిన్న థ్యాంక్ యూ సిన్న. చక్కగా మరొకసారి కూడా పెళ్ళెప్పుడు అవుతుంది బాబు అంటే నాకు మళ్ళీ పెళ్ళి అవుతుందని కాదు, ఉండేటప్పుడు కూడా శ్రీనివాస్ గారిని కోరింది ఈ పాట ఎందుకు అయిందంటే మళ్ళా నాకు పెళ్లి చేసుకోవాలని కాదు, ఆయన ఉత్సాహం చూస్తుంటే మన ఉత్సాహం కూడా వస్తుంది. ఈరోజు చాలా అదృష్టమైన రోజు. సోదరులు మన వందే మాతరం శ్రీనివాస్ గారు, నాట్య మండలి పెద్దలు నల్లూరు అన్నగారి ఆశీస్సులతో ఇంతవాడు అంతవాడై 5,000 పాటలు పాడారనంటే చిన్న విషయం కాదు. ఇది భగవంతుడు వారికి ఇచ్చిన ఆయుస్సు. అదేవిధంగా 275 సినిమాలకు కూడా వారి సంగీతం కూడా ఏర్పరిచి అవార్డ్స్ 9 మల్లె తీగకు మందిని ఓలే మస్క తీగటిలో బిందెల ఓలే చెల్లెమ్మ నీ పాదం తీర పుట్టు మచ్చదై చెల్లెమ్మ తోడబుట్టినరు నందించుకుంటనే చెల్లెమ్మ. ఆడపిల్లపై అక్షలు ఎన్నో చూసేదాన్ని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. ఓ పెద్ద మనిషిపై పూసిన నుండే ఆడపిల్లపై అక్షలు ఎన్నో చూసేదాన్ని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. ఒక మంచి కార్యక్రమం ఈరోజు అన్నగారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు మన వందే మాతరం శ్రీనివాసరావు గారు, నల్లూరు వెంకటేశ్వరరావు గారు, మండవ మురళి గారు, పొన్నూరు శ్రీనివాస్ గారు, ఎంతోమంది పెద్దలతోటి ఈరోజు కృష్ణయ్య గారు, అదేవిధంగా అక్కినేని కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టి మన వందే మాతరం శ్రీనివాసరావు గారికి ఈ 11వ వర్ధంతి అక్కినేని నాగేశ్వరరావు గారి అవార్డు మన ఒంగోలులో ఇవ్వటం, దానికి మన అందరిని కూడా పిలవటం, ఈరోజు ఎంతోమంది ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకున్నప్పుడు ఇప్పుడు ఎంతోమంది హీరోలు ఉండొచ్చు, కానీ ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒక కన్ను ఎన్టీఆర్ అయితే ఒక కన్ను ఏఎన్ఆర్. వాళ్ళిద్దరు కూడా తెలుగు రంగాన్ని ముందుకు తీసుకొచ్చి తెలుగు సినిమాలకు కూడా ఒక ఖ్యాతిని తీసుకొచ్చి ఆ రోజుల్లో చేసిన సినిమాలు ఒక పబ్లిక్ ఒక మంచి మెసేజ్, ఏది చేసినా కూడా ఒక మెసేజ్ ఇవ్వటం, ఎంతోమంది మన ప్రజల హృదయాల్ని చూసుకున్న వ్యక్తులు వాళ్ళిద్దరు. అలాంటిది ఎన్టీఆర్ గారి గురించి ఇంకా మనం పెద్దగా అందరికీ తెలిసిన వ్యక్తి. ఈరోజు తెలుగు భాష, తెలుగు ఎక్కడ ఉన్నారో కూడా వాళ్ళందరూ కూడా గర్వంగా చెప్పుకునే వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర శాఖ ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఆవిష్కరించారు. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి కళాకారుల సంక్షేమ సంఘాన్ని అభినందించారు.
కళాకారుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బోను దుర్గా, అంగులకుర్తి ప్రసాద్, సుబ్బారావు, ప్రశాంతి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అట్లే ఉండండి. 2002 సంవత్సరం నుంచి స్థాపించి ఏపీ కళాకారుల సంక్షేమ సంఘాన్ని మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం క్యాలెండర్స్తో కొత్త వరవడిని సృష్టిస్తూ గత 2 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేస్తూ విజయవాడ వరద బాధిత సహాయార్థమై ఒంగోలులో ఒక నూతన వరవడిని సృష్టిస్తూ చేసిన కార్యక్రమంలో నాకు ఎంతోమంది సహకరించి దిగ్విజయంగా మమ్మల్ని ముందుకు నడిపించారు. మరి అదేవిధంగా ఈ సంవత్సరం నూతన క్యాలెండర్ ఆవిష్కరిస్తూ మరి దామచర్ల జనార్దన్ రావు గారిని, మరి లోకేష్ గారిని, మరి బాబు గారికి వరద బాధిత సహాయార్థమై మేము ఇచ్చిన విరాళాన్ని ప్రకటిస్తూ ఇవన్నీ కూడా ఇందులో ప్రచురించడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి మేము ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేశామో రాష్ట్ర కార్యవర్గం మొత్తం కూడా మంగాదేవి గారు, మరి అదేవిధంగా ధనంజయరావు గారు, మరి భాస్కర్ గారు, వీళ్ళంతా కూడా మమ్మల్ని నడిపించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. ఈ యొక్క క్యాలెండర్ నిర్మితంలో కార్యవర్గ సభ్యులది, దాంతోపాటు నాకు ఇక్కడ ప్రకాశం జిల్లాలో మన అంగులకుర్తి ప్రసాద్ అన్న, మరి అదేవిధంగా శ్రీదేవి గారు, దేనవకొండ సుబ్బయ్య గారు, మీరంతా కూడా నాకు సహకరించి నన్ను ఇక్కడ ప్రోత్సహిస్తున్నారు. ప్రతిదానికి కూడా మన దామచర్ల జనార్దన్ అన్న మాకు తోడ్పాటును అందిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళకి మా తరపున ధన్యవాదాలు తెలియపరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా నా తరపున కళాకారులందరి తరపున పేరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నారు. ప్రభుత్వం మీద ఆధారపడటమే కాదు, కళారూపాల ద్వారా కళాకారులు ప్రభుత్వానికి అండగా నిలబడతారనేది అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం నిరూపించిందనేది తెలియపరుచుకుంటూ, అట్లాగే మేము మా కోసం కాదు ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, ప్రభుత్వాలని ప్రజలకి సమన్వయంగా పనిచేయడానికి, కళారూపాలు ఏమైనా ఉంటే దాన్ని రుగ్మతలు తెలుసుకొని బాగుపడటానికి, అటువంటి కళారూపాల ద్వారా ఎన్నో మంచి మేలు జరగాలని కోరుకోవడంతో పాటు కళాకారులందరినీ ఐక్యంగా చేస్తున్నటువంటి ఈ సంస్థకి మరొకసారి కళాభివందనాలు తెలియపరుచుకుంటూ, అలాగే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు కళాకారులకి కళాక్షేత్రం ఎన్టీఆర్ కళాక్షేత్రం అని మినీ ఆడిటోరియాన్ని కట్టించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండవసారి ఎమ్మెల్యేగా అయినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్తూ మేము ఆయన రావాలని కోరుకున్నాం. వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఒంగోలు పట్టణంలోని అన్నవరపాడు 1వ లైన్లు గల శివం ఫౌండేషన్ నందు ఘనంగా నిర్వహించారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. ముందుగా వృద్ధులు, దివ్యాంగులు, యాచకులు నడుమ జన్మదిన కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా 25,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఒక దివ్యాంగుడికి 3 చక్రాల సైకిల్ అందజేశారు. యువ నాయకులు నారా లోకేష్ రానున్న రోజుల్లో ఇటువంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, మంచి సమర్థవంతమైన పాలనను రాష్ట్ర ప్రజలకు అందించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారేళ్ల సుబ్బారావు, శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, బిఎన్ టీం సభ్యులు ధనుష్, సాయి, వెంకటేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చూడమ్మా, ఇటు చూడు పెద్ద ఆయన. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఒకళ్ళ ముందు రండి. కుర్చీలు ఎదురానా అన్న ఒక్క సెకండ్ అన్న. డబ్బులు పట్టుకొని చూడండి బాబా, ఇక్కడ డబ్బులు చూపిస్తా కూర్చోండి. పెట్టుకుంటా ముందు
సరే. ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం నందు టీమ్ బిఎన్ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ నిస్సాయులైన 5 మంది పేదలకు 25,000 రూపాయల డబ్బులు ఆర్థిక సాయం అందరితో పాటు దివ్యాంగుడైన వృద్ధుడికి 3 చక్రాల బండిని అందించి మానవత్వం చాటారు. విజయ్ కుమార్ గారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం లోకేష్ పుట్టినరోజు సందర్భంగా జరిపి 10 మందికి ఆదర్శంగా నిలిచిన ఆ మిత్రులందరికీ శివం ఫౌండేషన్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ గారి జన్మదినోత్సవం వేడుకలు ఘనంగా సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకుంటా ఉన్నారు. దానిలో భాగంగా ఒంగోలు నగరంలో శివం ఫౌండేషన్ ద్వారా 300 మంది అనాథలకు పేదలకు పౌష్టికారంతో కూడిన మంచి భోజనాన్ని ఏర్పాటు చేసి మానవత్వం చాటిన వారి బిఎన్ గారి మిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ లోకేష్ గారికి నిండు 100 ఏళ్ళు ఆయురాగ్యాలతో ఈ సమాజంలోని పేదలకు అండగా నిలవాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఒంగోలులోని జీజీహెచ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. అనంతరం దామచర్ల మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో ప్రజలు తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారని, ఈ కారణంగా దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్ బారిన పడే ప్రమాదం ఉందన్నారు. ఒంగోలులోని జీజీహెచ్ కి జిల్లా నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారని, అలాంటి వారికి వెల్నెస్ సెంటర్ ద్వారా ముందస్తు జాగ్రత్తలు తెలియచేయాలి అని సూచించారు. జిల్లా ప్రజలు వెల్సెల్ సెంటర్ సేవలు వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం కోసం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఒంగోలు జీజీహెచ్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించనున్నట్లు దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ మంచి ఆహారం, మంచి వ్యాయామం అవసరమని అన్నారు. ఒంగోలులోని వెల్నెస్ సెంటర్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏటుకొండలరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ జమున, డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్ కుమార్, ఆర్ఎంఓ మాధవిలత, కమ్యూనిటీ మెడిసిన్ హెచ్ఓడి శ్రీదేవి, వెల్నెస్ సెంటర్ నోడల్ అధికారి తిరుమలరావు, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం దామచర్ల జనార్దన్ రావు జీజీహెచ్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా వెల్నెస్ ప్రోగ్రామ్ కూడా ఈరోజు 2047ని బేస్ చేసుకొని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం రిమ్స్లో కూడా ఈరోజు లాంచ్ చేసుకున్నాం. ఇది సోమవారం అదేవిధంగా బుధవారం 2 రోజులు టెస్టులు చేస్తారు. ఎందుకంటే క్యాన్సర్ కానీ అదర్ ఏవైతే మేజర్గా ఇప్పుడు వస్తున్న జబ్బులు దానికి అవేర్నెస్ తీసుకురావడానికి, టెస్టులు చేయడానికి ఈ ప్రోగ్రాం కూడా పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అన్నీ కూడా నిన్న కూడా కలెక్టరేట్లో హెల్త్ దాని మీదే ఒక రివ్యూ చేసాం. ఎక్కడెక్కడ ఈ హాస్పిటల్స్, మదర్ చైల్డ్ హాస్పిటల్ కానీ ఇక్కడ కానీ ఎట్లా ఉన్నాయి, ఏంటి పరిస్థితులు ఏంటి, ఏ విధంగా ల్యాబ్స్ ఎక్కడెక్కడ జరుగుతూ ఉంది, పేషెంట్స్ ఇన్పుట్ ఎంతమంది వస్తున్నారు, ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా దాని మీద కూడా చేసాం. ఇది కూడా ఫస్ట్ వీక్లో ఒక రివ్యూ మీటింగ్ పెడుతున్నాం రిమ్స్ కూడా. దీన్ని కూడా పాత రోజుల్లో ఏ విధంగా అయితే ఓపీలు ఉన్నాయో, పాత రకంగా ఎక్కడైతే వాతావరణం బాగుందో దాన్ని అన్నీ కూడా రెక్టిఫై చేసే విధంగా దాన్ని ముందుకు తీసుకొని వెళ్తాం. అదేవిధంగా లోపల ఉండే కొన్ని శానిటేషన్ కానీ, అదేవిధంగా ఈ టైల్స్ కొనుక్కోవటం కానీ, బాత్రూమ్ కానీ ఇవన్నీ కూడా
దానికి కూడా టెండర్లు కూడా పిలుస్తున్నారు, దాన్ని కూడా రెక్టిఫై చేస్తున్నారు. వెల్నెస్ క్లినిక్ గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు మన గౌరవ శాసనసభ్యులైనటువంటి దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క చేతుల మీదుగా మన రిమ్స్లో స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా సంతోషం. దీన్ని స్టేట్ అంతా కూడా ఇవాళ రోజులో స్టార్ట్ చేయడం, ముఖ్యంగా వెల్నెస్ క్లినిక్ అంటే వారంలో 2 రోజులు ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరి యొక్క ఆరోగ్యమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు రోజు రోజుకి క్యాన్సర్ అనేది రకరకాల క్యాన్సర్స్ ప్రజలంతా గమనించి వేస్తుంది. ముఖ్యంగా జెంట్స్లోనైతే మౌత్ క్యాన్సర్ కానివ్వండి, అలాగే లంగ్స్కి సంబంధించి కానివ్వండి, స్టమక్ సంబంధించి కానివ్వండి ఎక్కువగా ఉంటుంది. అలాగే మహిళలకైతే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భస్థ ముఖద్వారం దగ్గర ఉండేది కానివ్వండి, అలాగే అది బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇట్లాంటివి ఎక్కువగా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టేవి. ప్రభుత్వం కూడా ఈ క్యాన్సర్ని మనుషులకి మనం ముందుగానే కనుక గుర్తించినట్లయితే ఖచ్చితంగా మరి ట్రీట్మెంట్ త్వరలోనే నయం చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం, అందులో కూడా మన ఒంగోలులో కూడా ప్రతి సోమవారం బుధవారం దీనికోసమని వెల్నెస్ కోసం ప్రతి ఒక్కరికి వచ్చి ఉచితంగా కూడా టెస్టులు చేస్తారు గవర్నమెంట్లో. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్వర్ణాంధ్రప్రదేశ్ 2077 ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటికే చాలా మొదలుపెట్టున్నారు. దాంట్లో ఒకటి ప్రివెంటివ్ ఆంకాలజీ సర్వీసెస్, ఇంకోటి పాలియేటివ్ కేర్ సర్వీసెస్. సేమ్ అట్లనే ఇప్పుడు వెల్నెస్ క్లినిక్ అనేది ఏంటంటే ఇప్పుడు ప్రివెంటివ్ మెథడ్, అంటే మనకి ఏదైనా జబ్బు చేసినప్పుడు చేసేది క్యూరేటివ్ ట్రీట్మెంట్ అవుతుంది. రాకముందే జాగ్రత్త పడి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అట్లా అంటే ఒక రకమైన హోలిస్టిక్ అప్రోచ్, అంటే ఇప్పుడు మానసికంగా శారీరకంగా అన్నీ బాగుండేటట్టుగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి ఇది ఎంతో దూరాలోచనతో తయారు చేసి పెట్టిన ప్రోగ్రాము. దీన్ని ఓపీ వారానికి 2 రోజులు ఉంటుంది, సోమవారం బుధవారం. సో ప్రజలందరూ ఈ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకొని వాళ్ళ లైఫ్ బాగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాం. మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ వెల్నెస్ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో వెల్నెస్ క్లినిక్ ఉండాలన్న ఉద్దేశంతో ఆ ప్రక్రియలోనే ఇవాళ ఈ ఓపీ స్టార్ట్ చేశామండి. ఇది ప్రతి వారము సోమవారము బుధవారం ఓపీ రన్ చేయబడుతుంది. మెయిన్ దీని కాన్సెప్ట్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది ఒక నానుడి ఉంటుంది. అంటే జబ్బు వచ్చిన తర్వాత మనం బాధపడే కంటే జబ్బు రాకముందే దాన్ని ప్రివెంట్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ వెల్నెస్ క్లినిక్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో స్టార్ట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఉద్దేశము. అంటే ఎట్లా అంటే ఒక కాంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్ అనేది, అంటే ప్రైమరీ హెల్త్ కేర్ కాంప్రహెన్సివ్ అంటే ఏంటంటే ప్రివెన్షన్ అవ్వచ్చు, లేకపోతే కౌన్సిలింగ్ అవ్వచ్చు, లేకపోతే లైఫ్ స్టైల్స్ మాడిఫికేషన్ అవ్వచ్చు, లేకపోతే ఒబిసిటీ ఉభయకాయము దానికి వచ్చేటువంటి వ్యాధులు ఏ విధంగా ఉంటాయి, అలాగే స్మోకింగ్ వలన లేకపోతే ఆల్కహాల్ వల్ల లేకపోతే ఇతర ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే వాళ్ళు ఈ ఓపీకి వచ్చి, అంటే మన ఎగ్జిస్టింగ్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సర్వీసెస్తో పాటు ఇది ఒక యాన్సిలరీ సర్వీస్ అనమాట. లివర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని లివర్ వ్యాధి నిపుణులు డాక్టర్ జి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులోని స్థానిక సుందరయ్య భవన్ రోడ్లో గల స్టార్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ నందు ప్రతి నెల 3వ గురువారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా లివర్ వ్యాధి పట్ల ప్రజలకు బాధితులకు అవగాహన కల్పించారు. లివర్ వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తిస్తే వ్యాధిని నయం చేసుకోవచ్చునని అన్నారు. అధిక బరువు, మద్యపానం, పాయిజన్ తీసుకున్న వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని తెలిపారు. ప్రజలు తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. 4 దశలలో ఈ వ్యాధి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ నుంచి ప్రతి నెల 3వ గురువారం ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు ఆయన తెలియజేశారు. జిల్లా ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రిపోర్ట్స్ కదా, సో మెయిన్గా షుగర్ కంట్రోల్లో పెట్టు, ప్లస్ కొంచెం కామెలు ఉన్నాయి. మనం జాగ్రత్తగా ఉంటుంది, మనం స్క్రీనింగ్ చేయించుకుంటూ ప్రతి 1 ఇయర్ టెస్ట్ చేయించుకుంటూ ఆల్కహాల్ ఉంటే అలాంటివి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ జీవితంలో ఎప్పటికి కూడా తీసుకోవద్దు. ప్రతి ఒక్కరికి మీరు అవేర్నెస్ చేయాలి. వర్కింగ్ ఇన్ స్టార్ హాస్పిటల్స్. సో మేము ప్రతి మంత్ 3వ గురువారం మన స్టార్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్లో లివర్కి సంబంధించిన జబ్బులు కానీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరికైతే అవసరం అవుతుందో ప్రీ ట్రాన్స్ప్లాంట్ ఎవాల్యుయేషన్స్ కానీ దగ్గరుండి చూసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించుకొని వాళ్ళని మంచి చేయడానికి మేము ప్రతి నెల 3వ గురువారం రోజు ఇక్కడికి వస్తున్నాము. మెయిన్గా లివర్కి సంబంధించిన జబ్బులు అంటే కొంతమందికి హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, హెపటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ,
ఎక్కువ లావు ఉండటం వల్ల ఒబేసిటీ అంటాం వాళ్ళకి కానీ. మూడోది వచ్చి ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్. ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయో వాళ్ళకి ఏంటంటే స్లోగా ఒక్కొక్క స్టేజ్, లివర్ నార్మల్ స్టేజ్ నుంచి ఫ్యాటీ లివర్ స్టేజ్ అని, దాని తర్వాత ఫైబ్రోసిస్ స్టేజ్ అని, దాని తర్వాత సిరోసిస్ స్టేజ్ అని, దాని తర్వాత లివర్ క్యాన్సర్ వరకు వెళ్ళిపోతుంది. సో వన్స్ లివర్ సిరోసిస్ వరకు వచ్చిందంటే ఆ డిసీజ్ అనేది ఇర్రివర్సిబుల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. కానీ ఫైబ్రోసిస్ వరకు వచ్చింది అంటే వీ కెన్ ఈజీలీ రివర్స్, 99% ఈజీగా రివర్స్ అయిపోతాం. కానీ వన్స్ సిరోసిస్ స్టేజ్ వచ్చిన లివర్లో క్యాన్సర్ గడ్డలు ఏమన్నా వచ్చినా కూడా కంప్లీట్గా ఇర్రివర్సిబుల్, మనం ఇంకా ఏమి మెడికల్గా ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. సో అలాంటి పేషెంట్స్కి మనము లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఇది ద కంప్లీట్ క్యూర్ ఫర్ దీస్ పేషెంట్స్. సో ఎవరైతే ఎర్లీగా ప్రాబ్లమ్స్ డిటెక్ట్ అవుతామో వాళ్ళకి మనం కంప్లీట్గా ట్రీట్ చేసి నార్మల్గా కూడా మనం చేసేటువంటి ప్రాబ్లమ్స్ 95 to 96% సక్సెస్ రేట్ ఉంటుందన్నమాట. కొంతమంది లివర్ క్యాన్సర్స్ ఉంటుంది, ఏముంది లివర్ క్యాన్సర్ వచ్చింది కదా ఒక 4-5 monthsలో చనిపోతారులే అని అనుకుంటూ ఉంటారు. కానీ లివర్ క్యాన్సర్స్కి ఇప్పుడు చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. చాలా వరకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా బతికే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రాన్స్ప్లాంట్ అయితే నార్మల్ లైఫ్, ఈవెన్ 20 years బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. లివర్ క్యాన్సర్ వచ్చి లివర్ మార్పిడి చేసిన వాళ్ళకు కూడా 20 years సర్వైవల్ కూడా ఉంటుందన్నమాట. సో అలాంటి అపోహలు ఏమీ లేకుండా ఎవ్రీ 3వ గురువారం ఇక్కడ మేము అవైలబిలిటీ ఉంటాం. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు. ప్రతి ప్రాబ్లమ్స్ కూడా మేము అడ్రస్ చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ కానీ మొత్తం క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మేము ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఒంగోలు పట్టణంలోని రైలుపేట నందు శ్రీ నేతాజీ హై స్కూల్ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ సిహెచ్ మల్లికార్జున ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో అపుస్మా జిల్లా అధ్యక్షులు కె మాధవరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి విద్యార్థులు సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ మల్లికార్జున్ మాట్లాడుతూ జయంతి తప్ప వర్ధంతి లేని పోరాట యోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. ఆయన పేరుతో పాఠశాలను స్థాపించి ఎంతమంది విద్యార్థులకు ఉన్నత విద్యలు అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు. ఆపుస్మా జిల్లా అధ్యక్షులు మాధవరావు మాట్లాడుతూ పాఠశాలలో చదివే విద్యార్థులు విద్యతో పాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ధైర్య సాహసాలను కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పట్టణ అధ్యక్షులు మురళీకృష్ణ, కార్యదర్శి వంశీకృష్ణ, సభ్యులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. వర్ధంతే లేని జయంతి మాత్రమే చేసుకునే నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. అలాంటి మహనీయుడు పేరు పెట్టుకొని మేము పాఠశాల నడుపుతున్నందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు మా పాఠశాలలో శ్రీ నేతాజీ హై స్కూల్లో గత 19 సంవత్సరాల నుంచి కూడా నేతాజీ జయంతిని ఎంతో ఘనంగా నిర్వర్తించుకుంటాం. ఈరోజు నేతాజీ పేరు పెట్టుకోవటమే కాదు, నేతాజీ గారి ధైర్య సాహసాలు, ఆయన చేసే ప్రతి ఒక్క విషయాలు మా పిల్లల్లోకి అలవడించుకొని ఈరోజు పట్టణంలోనే ప్రముఖ పాఠశాల మార్కులైతేమి, చదువులైతేమి, ఆటల్లో అయితే అన్నింటిలో ముందుకెళ్తున్నాం. ఇంకా కూడా ముందుకెళ్తామని తెలియపరచుకుంటూ మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులకు, మా ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాకు ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి అపుస్మా జిల్లా అధ్యక్షులు మాధవరావు గారికి, అలాగే టౌన్ అధ్యక్షులు మురళీకృష్ణ గారికి, కార్యదర్శి వంశీకృష్ణ గారికి, సభ్యులు లక్ష్మీనారాయణ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు స్థానిక నేతాజీ హై స్కూల్ రైలుపేట నందు మన సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలని జరుపుకోవటం చాలా ఆనందకరంగా ఉంది. బ్రిటిష్ వారి పరిపాలనను ఎదిరించి వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని పారద్రోలి
నా స్వాతంత్ర సమరయోధుడు మన నేతాజీ సుభాష్ చంద్రబోసు వారి యొక్క జయంతిని ఈ నేతాజీ స్కూల్ జరుపుకోవటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమానికి మా అపుస్మా తరపున కూడా ఈరోజు మమ్మల్ని పిలవటం ఎంతో ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు మరి ఉపాధ్యాయులకు మరి కరస్పాండెంట్ మల్లికార్జున సార్ గారికి అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. విద్యార్థులు కూడా ఈ విధంగా సుభాష్ చంద్రబోస్ ఏ విధంగా ధైర్య సాహసాలతో బ్రిటిష్ వారు ఎదుర్కొన్నారో విద్యార్థులు ఆ ధైర్య సాహసాలని ప్రదర్శించి మరి రాబోయే రోజుల్లో వారు కూడా అంతర స్థాయికి ఎదగాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.